ట్రెడిషనల్ మెడిసిన్లో ఇండియా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ వైద్యం ఇండియాలో ముందుంది. ఇండియాస్ ఆయుష్ ఎక్స్పోర్ట్స్. ఇండియా 150 దేశాలకు 1.54 బిలియన్ల విలువైన ఆయుష్ మరియు హెర్బల్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ ఎక్స్పోర్ట్స్లో పసుపు, అశ్వగంధ మరియు వేప ఆధారిత వస్తువులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలలో ఎగుమతులు ఏటా 13% పెరిగాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంలో స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ వైద్య పద్ధతులు లక్ష్యంగా పెట్టుకుంది. సాంప్రదాయ వైద్య మార్గదర్శకాలను అభివృద్ధి చేయడానికి 25 దేశాలతో సహకరిస్తుంది. గ్లోబల్ మార్కెట్ గ్రోత్. 2025 నాటికి ప్రపంచ సాంప్రదాయ మెడిసిన్ మార్కెట్లో $583 బిలియన్ చేరుకుంటుందని అంచనా. న్యాచురల్ రెమెడీస్ పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇయర్లీ 10 to 20% ఇంక్రీజ్ అవుతుంది. ఇండియా ఆయుష్ సెక్టర్ ప్రివెంటివ్ అండ్ హాలిస్టిక్ హెల్త్ కేర్ దృష్టి సారించి 43.4 బిలియన్ విలువను కలిగి ఉంది. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ మరియు హోమియోపతి పద్ధతులు ఇందులో ఉన్నాయి. సాంప్రదాయ వైద్యం నిజంగా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుంది. భారతదేశం ఈ విషయంలో ముందంజలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.